అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీ అందరికీ సరికొత్త టెరాహెర్ట్జ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండే ఒక విప్లవాత్మకమైన పరికరాన్ని పరిచయం చేయబోతున్నాను. ఈ టెరాహెర్ట్జ్ పరికరం అనేక ప్రజల ఆరోగ్య విధానాలను మార్చి వారి జీవితాలను ఆనందంతో నింపుతుంది. ఇప్పుడే పరిచయం చేస్తున్నాను ఐటెరాకేర్ హెల్త్ ఫిజియోథెరపీ పరికరం. ఏ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగికైనా ఈ ఐటెరాకేర్ పరికరం చికిత్సనందించి సులభంగా కోలుకోవడానికి సహాయపడుతుంది. నిజానికి మన జీవన శైలినే పూర్తిగా మార్చగల 10 అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలలో ఇది ఒకటి. అయితే ఈ సాంకేతికత కొత్తగా వచ్చిందేమీ కాదు. అనేక దేశాలు దీనిని అభివృద్ధి చేయడానికి నిరాకరించగా చైనా ఈ సాంకేతికతను అధునాతన ఆరోగ్య పరికరంగా అభివృద్ధి చేసింది. బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పరిశోధన మరియు అభివృద్ధి చేయబడి విస్తృతమైన అనేక పరీక్షల తరువాత వారి అనుమతితో దేశాంగ్ ఈ యూనిట్ తయారీని ప్రారంభించింది. మనకు ఎముకలను వేడి చేయడానికి ఏదైనా ఒక మంచి మార్గం ఉంటే అన్ని వ్యాధులకు చికిత్స దొరుకుతుంది అని పురాతన గ్రీకు వైద్య పితామహుడు అన్నారు. గొప్ప శాస్త్రవేత్త అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా వైద్య భవిష్యత్తు ఫ్రీక్వెన్సీలతో ముడిపడి ఉంటుంది అని ముందే ఊహించారు. ఇప్పుడు ఈ రెండూ నిజమయ్యాయి. ఎందుకంటే మా పరికరం నిర్దిష్టమైన వేడి మరియు ఫ్రీక్వెన్సీలతో కూడిన తరంగాలను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు మీ ముందు ఉన్న ప్రశ్న, టెరాహెర్ట్జ్ అంటే ఏమిటి? టెరాహెర్ట్జ్ అంటే మైక్రోవేవ్ మరియు ఇన్ఫ్రారెడ్ ఫ్రీక్వెన్సీల మధ్య 30 మైక్రోమీటర్ల నుండి 3000 మైక్రోమీటర్ల ఫ్రీక్వెన్సీ వరకు ఉండే విద్యుదయస్కాంత తరంగ పరిధి. ఈ పరికరం మన శరీరంలోని సాధారణ కణాలకు ఉండే ఫ్రీక్వెన్సీతో ప్రతిధ్వనిస్తూ 2 నుంచి 17 టెరాహెర్ట్లతో సెకనుకు మిలియన్ల ప్రకంపనలను మన శరీరంలోని కణాలకు కలిగిస్తుంది. ఇది చైనా మరియు పాశ్చాత్య దేశాల సైటాలజీ సాంకేతికతల ఒక ప్రత్యేక కలయిక. నేను ముందు చెప్పినట్లుగా ఇది ఆరోగ్య, విజ్ఞాన, సైనిక, వ్యవసాయ మరియు సమాచార రంగాలలో ప్రపంచంలోనే టాప్ 10లో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో ఇది ఒకటి. ఈ టెరాహెర్ట్జ్ తరంగం 3 మిల్లీమీటర్స్ నుంచి 30 మైక్రాన్స్ మధ్య ఉంటుంది. పరికరం తయారీలో మైలురాళ్లు. 2010 బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారిచే టెరాహెర్ట్జ్ పరికరం అభివృద్ధి జరిగింది. 2015 మే 2015లో దేశాంగ్ టెక్నాలజీ స్థాపించబడినది. 2015 ఫస్ట్ జనరేషన్ మోడల్ ఉత్పత్తి జరిగింది. 2017 సెకండ్ జనరేషన్ టెరాహెర్ట్జ్ పరికరం విడుదల జరిగింది. 2019 మూడవ జనరేషన్ టెరాహెర్ట్జ్ పరికరం విడుదల జరిగింది. 2021 ఐ నెట్వర్క్ వారి టెరాకేర్ టెరాహెర్ట్జ్ పరికరం విడుదల జరిగింది. ఐ టెరాకేర్ పరికరం యొక్క 5 లక్షణాలు. మొదటిది భద్రత, రెండవది అంతఃప్రవేశం, మూడవది సమస్యలను గుర్తించడం, నాల్గవది చైతన్యపరచడం, ఇక 5వది సులభ విధానం. భద్రత. ఈ ఐటెరాకేర్ పరికరం చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు సినోకామ్ వారిచే ధృవీకరించబడి పేటెంట్ చేయబడినది. దీనిని శిశువులతో సహా ఏ వ్యక్తిపైనైనా ఎటువంటి వ్యతిరేక ప్రభావాలు లేకుండా సురక్షితంగా ఉపయోగించవచ్చు. అంతఃప్రవేశం. ఐటెరాకేర్ పరికరం 30 సెంటీమీటర్ల వరకు మన శరీర మాంసంలోకి చొచ్చుకుపోగలదు. తద్వారా ఎముక మధ్య, సూక్ష్మ రక్తనాళాలు మరియు కేశనాళికల వరకు కూడా చేరుకుని సూక్ష్మ రక్త ప్రసరణను పెంచి శరీర తేమను ఇది తొలగిస్తుంది. సమస్యను గుర్తించడం. ఐటెరాకేర్ ఆరోగ్యకరమైన కణాలను బలోపేతం చేస్తూ, దెబ్బతిన్న కణాలను మరమ్మత్తు చేస్తూ, పూర్తిగా పాడైన కణాలను బహిష్కరిస్తుంది. మూసుకొని ఉన్న నాళాలను తెరిచి శరీరంలో అన్ని కణాల నుంచి హానికర పదార్థాలను తొలగిస్తుంది. చైతన్యపరచడం. ఐటెరాకేర్ శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ బలహీనమైన మరియు క్రియారహిత కణాలను తిరిగి పనిచేయించడం ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. బలహీనమైన కణాలు ఉత్తేజమైన తరువాత ఆ కణాలు మన శరీర వ్యవస్థకి మెరుగైన రక్త ప్రవాహాన్ని అందిస్తాయి. సులభ విధానం. ఎవరైనా వాడగలిగేంత సులభంగా ఉంటుంది కాబట్టి దీనికి ఏ ప్రత్యేక నైపుణ్యాలు అవసరం లేదు. కేవలం మీకు అవసరమైన భాగంపై దీన్ని ఉంచి బ్లో చేయండి. మంచి ఆరోగ్యానికి 8 మెట్లు. మొదటిది అనారోగ్య కణాలను తొలగించడం. ఐటెరాకేర్ ఫ్రీక్వెన్సీ స్థాయి మన శరీరంలోని సాధారణ కణాలకు సమానంగా ఉంటుంది. టెరాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ వాటిపై పనిచేసినప్పుడు దాని శక్తి అన్ని అసాధారణ లేదా పాడైన కణాలను తొలగిస్తుంది. రెండవది నిష్క్రియాత్మక కణాలను ఉత్తేజం చేయడం. ఐటెరాకేర్ ఫ్రీక్వెన్సీ మితమైన ఉష్ణోగ్రతతో కణాలపై పనిచేసి వాటిని ఉత్తేజం చేస్తూ నిర్ధానమైన కణాలను తొలగిస్తుంది.
మూడవది స్వంతంగా మెరుగవడం. ఐటెరాకేర్ ఫ్రీక్వెన్సీ మన శరీరంలోని సాధారణ కణాలకు సమానమైన ప్రతిధ్వని స్థాయిని కలిగి ఉంటుంది. ఇది DNA మరియు ఆర్గానిక్ మాలిక్యూల్స్ ని ప్రేరేపించి బలపరిచి తద్వారా మన శరీర కణాల స్వీయ మరమ్మత్తును పెంచుతుంది. నాల్గవది శక్తి మార్గాలు మరియు శోషరసాల శుద్ధి. ఐటెరాకేర్ ఫ్రీక్వెన్సీ మన శరీరంలో శక్తి మార్గాల కేంద్రాలను ఉత్తేజం చేస్తుంది. ఇది ఆక్యుపంక్చర్ కేంద్రాలను ప్రేరేపించి రక్తాన్ని శుద్ధిపరిచి నాళాలలో రక్త ప్రవాహాన్ని నిర్దేశిస్తూ మన శరీరంలో జీవక్రియ రేటును పెంచి శరీర వయసును 20-30 సంవత్సరాలు తగ్గిస్తుంది. ఐదవది సూక్ష్మ రక్త సరఫరా మెరుగుదల. ఐటెరాకేర్ ఫ్రీక్వెన్సీ మరియు వేవ్ లెంత్ రక్త నాళాలను వెడల్పుగా చేస్తుంది. ఇది బ్లడ్ ఫ్లో ఫ్రీక్వెన్సీ మరియు విస్కాసిటీని తగ్గించి మైక్రో సర్క్యులేషన్ను పూర్తిగా మెరుగుపరుస్తుంది. ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే రక్త ప్రవాహం మెరుగైతే పూర్తి శరీర ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది. ఆరవది గ్రంథులను నియంత్రించడం. ఐటెరాకేర్ అంతఃస్రావ గ్రంథులను నియంత్రించి మన అవయవాలను రక్షిస్తుంది. మన శరీర వ్యవస్థలో అంతఃస్రావ వ్యవస్థ ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది. శరీర వ్యవస్థను సమతుల్యం చేయడానికి ఇది హార్మోన్లను రక్త వ్యవస్థలోకి పంపుతుంది. ఏడవది శరీర తేమను తొలగించడం. ఐటెరాకేర్ అనారోగ్యకరమైన శరీర తేమను శుద్ధి చేస్తుంది. మన శరీరం 70% నీటిని కలిగి ఉంటుంది. ఈ తేమ శాతం పెరిగినందువలన శరీరంలో నొప్పులు, కాళ్ల వాపులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఐటెరాకేర్ మన రోగనిరోధక శక్తిని కూడా సమతుల్యపరుస్తుంది. ఇక 8వది సాధారణ రక్త ప్రసరణ మెరుగుదల. మన శరీరంలో రోజువారీ ఏర్పడే రక్త మలినాలను ఐటెరాకేర్ తొలగిస్తుంది. లోపల ఉన్న శరీర కణాలను, రక్తాన్ని శుభ్రపరుస్తుంది. అలాగే పూర్తి రక్త ప్రసరణను ప్రేరేపిస్తూ మెరుగుపరుస్తూ రక్తపు గడ్డలను ఇది తొలగిస్తుంది. రక్త నాళాలను మరియు ముద్దలుగా ఉన్న రక్తాన్ని ఇది మృదువుగా మారుస్తుంది. ఐటెరాకేర్ను వాడు సందర్భాలు: మీకు గుండె జబ్బులు, ధమనులలో అవరోధాలు లేదా కొలెస్ట్రాల్ ఏర్పడడం వంటివి ఉన్నప్పుడు మీ గుండెపై ఐటెరాకేర్ను ఉపయోగించవచ్చు. మీకు కిడ్నీ వ్యాధులు లేదా మూత్రపిండాలలో రాళ్లు ఉంటే మీరు కిడ్నీపై వాడవచ్చు. హెపటైటిస్ A, B మరియు C, కాలేయ కొవ్వు లేదా క్యాన్సర్ వంటి కాలేయ వ్యాధులకు కాలేయ ప్రాంతంలో దీనిని ఉపయోగించవచ్చు. డయాబెటిస్, సిస్టిక్ ఫైబ్రోసిస్ లేదా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉన్నవారు దీనిని ప్యాంక్రియాస్పై ఉపయోగించవచ్చు. కొన్ని కంటి సమస్యలైన కంటి శుక్లాలు, గ్లకోమా, డయాబెటిక్ రెటినోపతి మరియు ఎర్రటి కళ్ళు వంటి సమస్యలకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఎగువ గర్భాశయ వెన్నెముక సమస్యలు, స్పీనా బిఫిడా మొదలైన మెడ సమస్యలకు దీన్ని ఉపయోగించవచ్చు. డిస్క్ హెర్నియేషన్స్, వెన్నెముక అస్థిరత్వం, డిస్క్ లేదా ఎముక ఇన్ఫెక్షన్లు, కాడా ఈక్విడా సిండ్రోమ్ వంటి వెన్ను సమస్యలకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. భుజం సమస్యలైన రొటేటరీ కఫ్ గాయాలు, ఫ్రోజన్ షోల్డర్ మొదలైన వాటిపై దీనిని ఉపయోగించవచ్చు. ప్రోస్టేట్ సమస్యలకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ఇది ప్రోస్టేట్ మీద మంచి ప్రభావాన్ని చూపించి అంతిమంగా నొప్పిని తగ్గిస్తుంది. అలాగే సాధారణ కాళ్ల సమస్యల నుండి తీవ్రమైన మోకాలి సమస్యల వరకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. ప్రతిరోజు 2 సార్లు నొప్పి ఉన్న ప్రాంతానికి చికిత్స చేస్తే 10 రోజులలో నొప్పి మొత్తం తగ్గిపోతుంది. ఇక చీలమండల సమస్య కొరకు 10 రోజుల పాటు ప్రతిరోజు చికిత్స చేస్తే నొప్పి నయమవుతుంది. రక్త ప్రసరణ కోసం దయచేసి ప్రతిరోజు పాదాల అడుగున దీనితో చికిత్స చేయండి. ప్రతి పాదానికి 10 నిమిషాల పాటు సవ్యదిశలో పరికరాన్ని ఉపయోగిస్తే మీ రక్త ప్రసరణ సాధారణ స్థాయికి చేరుకుంటుంది. ఐటెరాకేర్ ఆరోగ్య పరికరం ప్రయోజనాలు: తయారీదారు నుండి ఐటెరాకేర్ పరికరాన్ని మెరుగుపరిచేలా నిరంతరం పరిశోధన మరియు నవీకరణ జరుగుతుంది. ఐటెరాకేర్ 3-in-1 కోర్ టెక్నాలజీపై ఆధారపడి పనిచేస్తుంది. A. టెరాహెడ్స్ టెక్నాలజీ, B. క్వాంటమ్ టెక్నాలజీ, C. ఆప్టికల్ క్వాడ్స్ టెక్నాలజీ. ఐటెరాకేర్ భద్రత మరియు ప్రభావిత అంశాలపై జాతీయ అధికారుల కఠిన పరీక్షలు మరియు తనిఖీల ద్వారా ఆమోదించబడినది. ఐటెరాకేర్ భౌతిక చికిత్సల ప్రభావంపై చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నుండి పలు పరీక్షల నివేదికలు పొందింది. 1 సంవత్సరం వారంటీతో ధృవీకరించబడిన నాణ్యత హామీ కలిగి ఉంది. ఐటెరాకేర్ జాతీయంగా ప్రసిద్ధి చెంది ధృవీకరించబడి పేటెంట్ చేయబడిన ఉత్పత్తి. ఐ నెట్వర్క్ మరియు తమ ఉత్పత్తి అయిన ఐటెరాకేర్ 20కి పైగా దేశాలకు ఏకైక పంపిణీదారుగా ఉంటూ తన పంపిణీదారులను క్రమంగా పెంచుకుంటూ ఉంది. వినియోగ జాగ్రత్తలు: మొదటిది, ఐటెరాకేర్ థెరపీ పరికరాన్ని కేవలం శరీరానికి బయట మరియు ఫిజియోథెరపీ కోసం మాత్రమే ఉపయోగించాలి. దయచేసి మరీ ఎక్కువ సమయం పాటు దీనిని ఉపయోగించకండి.
ఎక్కువ వేడెక్కినప్పుడు ఆటోమేటిక్గా అదే ఆగిపోతుంది. రెండవది ఎయిర్ ఇన్లెట్ మరియు అవుట్లెట్. పరికరాన్ని ఉపయోగిస్తున్నప్పుడు ఎయిర్ ఇన్లెట్ లేదా అవుట్లెట్లను తెరిచి ఉండేలా చూసుకోండి. దుమ్ము చేరకుండా ఎయిర్ ఇన్లెట్ క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. దయచేసి పరికరాన్ని అన్ని సమయాలలో శుభ్రంగా ఉంచండి. మూడవది పవర్ కార్డ్. పరికరానికి పవర్ అందించే వైర్ను ఎన్నడూ కదిలించవద్దు. పవర్ సాకెట్ నుండి ప్లగ్ తీసేటప్పుడు వైర్తో లాగవద్దు. ఇక నాలుగవది వేడిని బయటకి పంపడం. ఐటెరాకేర్ పరికరం లోపలి నిర్మాణం సున్నితమైన క్రిస్టల్ ట్యూబ్స్తో తయారు చేయబడి ఉంటుంది. కాబట్టి దయచేసి దానిని జాగ్రత్తగా వాడుతూ కింద పడకుండా చూసుకోండి. పొరపాటున కింద పడితే క్రిస్టల్ ట్యూబ్స్ విరిగిపోయి పరికరం పనిచేయకపోవచ్చు. అలాగే పరికరం భద్రపరిచే ముందు పూర్తిగా చల్లబడినట్టు నిర్ధారించుకోండి. శరీర ప్రతికూలతలు. ప్రతి వ్యక్తి యొక్క శరీరం భిన్నమైన జీవక్రియ రేటు, వేర్వేరు కణాల కారణంగా కొంతమందికి శరీరంపై ప్రతికూల చర్యలు వచ్చే అవకాశం ఉండడం సాధారణం. కాబట్టి మొదట్లో కొంత అదనపు నొప్పి ఉన్నా కొన్ని చికిత్సల తరువాత అది పూర్తిగా తొలగిపోతుంది. ఈ థెరపీ తీసుకోగానే శీతల పానీయాలు, ఆహారాలకు, ఏసీ గదులకు దూరంగా ఉండడం మంచిది. థెరపీ తరువాత కనీసం 4 గంటల పాటు స్నానం చేయకుండా ఉండడం చాలా ముఖ్యం. ఐటెరాకేర్, మీ కుటుంబ ఆరోగ్య భాగస్వామి.